వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సినీ నటుడు అలీకి భారీ షాక్ ఇచ్చారని, దాంతో అలీ వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అలీకి చేసినటువంటి ఆ మోసం ఏంటి, అలీకి ఇచ్చినటువంటి ఆ షాక్ ఏంటి అనే అంశాల మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలీకి భారీ షాక్ ఇచ్చారని, దాంతో అలీ వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అలీకి ఇచ్చినటువంటి ఆ షాక్ ఏంటి మేడం? అలీని పవన్ కళ్యాణ్ దగ్గర అలీకి చాలా స్నేహం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తోటి అలీ ఎక్కడ వెళ్తాడు అని చెప్పి ముందర కాళ్ళకి బంధం వేసే విధంగా పవన్ కళ్యాణ్ ఏమనుకుని ఉన్నాడు, సరే మనోడే కదా, అవసరమైనప్పుడు మాట్లాడదాము, ఎక్కడికి పోతాడు, నేను ఇంత స్నేహితుడిని కదా అనుకున్నాడు పవన్ కళ్యాణ్. అలీకేమో వాళ్ళని వీళ్ళని పిలుస్తున్నాడు, నన్ను పిలవట్లేదు, ఒకవేళ నన్ను పిలిచే ఉద్దేశం లేదేమోనని కొంచెం ఊగిసలాట్లో ఉన్న అలీకి ఇలాంటి గ్యాప్లే కావాలి వైసీపీ పార్టీకి. అంటే అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బాగోదు కానీ చెప్పక తప్పదు. ఏంటంటే, మామూలు అమ్మాయిని పడేయటం కన్నా బ్రేకప్ అయ్యి ఉన్న అమ్మాయిని పడేయటం చాలా ఈజీ అని. ఓకే, అర్థమైందిగా మీకు? అలా ఒక రకంగా అలీ బ్రేకప్ అయిన కండిషన్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ తోటి. ఆ టైంలో వీళ్ళు సందు చూసేసుకుని క్యాప్చర్ చేశారు అలీని. చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. మీ ఇద్దరు చాలా స్నేహితులు కదా, అలీ ఏంటి అటు వెళ్ళాడు అని. నేను అడగాల, అలీ నా ప్రాణ స్నేహితుడు, అలీ ఎక్కడికి పోతాడులే అనుకున్నాను నేను అన్న. ఇప్పుడు ముందు మనం మాట్లాడుకున్నానికి దీనికి కరెక్ట్గా సరిపోయింది. సరే అలీ వెళ్ళాడు అటు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళటమే కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళని వాడటం చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రకమైన స్ట్రాటజీ. ఓకే, చాలామంది ఆఫీసుల్లో కూడా ఏం చేస్తారంటే అతనికి సముచితమైన పోస్ట్ ఇచ్చే ఉద్దేశం ఉండదు, అలా అని వాళ్ళని వదులుకోవటం ఇష్టం ఉండదు. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకున్నట్టు తీసుకుంటారు, ఏదో శాలరీ ఫిక్స్ చేస్తారు, ఏ బాధ్యత అప్పచెప్పకుండా కూర్చోబెడతారు. ఇది ఒక రకమైన శాడిజం అన్నమాట. ఇలా చాలామందిని జగన్మోహన్ రెడ్డి చేసిన సందర్భం ఉంది. అందులో భాగంగానే అలీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఏదో ఇస్తాడు అలీ అనుకుంటే, అలీకి ఇప్పుడు మామూలుగా బండికి గడ్డి కట్టి గుర్రాన్ని పరిగెట్టించడం అలవాటు కదా, మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఆ విధంగా పరిగెట్టించి అతని చేత మైనారిటీ వర్గాల్లో కావచ్చు, ఎక్కడైనా ఏదైనా ఎలక్షన్స్లో అలీని బాగానే వాడుకున్నారు. అంటే ఆయన సామాజిక వర్గంలో, అంటే మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయించుకున్నారు. దాని ద్వారా లబ్ధి కూడా పొందారు. అయిన తర్వాత అతనికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారకర్తగా ఆయనకి ఆ డిపార్ట్మెంట్ అప్పచెప్పారు. నిజానికి అలీ వర్తకు కావచ్చు, అలీకి ప్రస్తుతానికి ఉన్న ఫాలోయింగ్కి కావచ్చు, అతనికి అది చాలా చిన్న పని. అది నిజంగా ఈ విషయంలో అలీ చాలా ఓర్చుకున్నాడనే చెప్పొచ్చు. అంటే అతని స్థాయికి తగిన గుర్తింపు రాలేదంటారు? రాలేదు. సరే, వస్తుంది సందర్భం వచ్చినప్పుడు. అలీ చిన్నప్పటి నుంచి నటుడు, సందర్భాన్ని బట్టి వెయిట్ చేయటం అతనికి తెలుసు. సినిమా వాళ్ళకి చాలా వెయిటింగ్ ఉంటాయి, కష్టాలు. ఇప్పుడు ఒక్కోసారి అవకాశాలు రాలేదనుకోండి, వెయిట్ చేస్తారు. మరి అది వాళ్ళ వృత్తిలో భాగంగా అతనికి కూడా అలవాటు ఉండి పాపం బాగానే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన ప్రచారకర్తగా అతను చేయగలిగిందంతా అతను చేశాడు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో అతనికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇస్తారు అనుకున్నారు. అసలు అతను తీసుకొచ్చినప్పుడే ఏ రాజ్యసభ ఇస్తారు అని అనుకున్నారు. అనుకుంటే ఇవ్వాలి అనుకున్న ప్రతి సందర్భంలోనూ అటు బీజేపీ నుంచి
వచ్చిన ఒత్తిడి వల్ల అంబానీ తాలూకు మనిషికి ఒకసారి ఎంపీ ఇచ్చారు. అలాగే రామ్కీ ఇండస్ట్రీస్ తోటి వాళ్ళకున్న అనుబంధంతో అవసరం దృష్ట్యా అతనికి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. ఇట్లా వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళ అవసరం ఏంటి, ఎదురువారి అవసరం ఏంటి అని చూశారు. దాన్ని బట్టే పావులు గదిపారు. ఈ వచ్చినోడు ఎక్కడికి పోడు కదా, గల్లాపెట్లో ఉన్న రూపాయిని దాచుకోవాల్సిన అవసరం ఏముంది, రావాల్సిన డబ్బు గురించి కదా చూసుకోవాల్సింది. అట్లా ఇప్పుడు వీళ్ళు గల్లాపెట్లో ఉన్నారు. ఆ విధంగా అలీని అట్టిపెట్టి రిజర్వేషన్ క్యాన్సిలేషన్ ఎగనెస్ట్ అది ఉంటుంది కదా, ఆర్ఈసీ లాగా ఎగనెస్ట్ క్యాన్సిలేషన్ టికెట్ లాగా కూర్చోబెట్టారు అతన్ని. రైల్వే టికెట్ మాదిరి కూర్చోబెట్టారు అలీని. కూర్చోబెట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్లు వచ్చినాయి, సీట్ ఇవ్వాల, పోనీ ఇవ్వాల, ఎమ్మెల్యే ఎంపీ ఇవ్వాల. పోనీ మైనారిటీ కోటా కింద ఉన్న ఎమ్మెల్సీ అయినా ఇస్తారేమో అని అనుకుంటే అది కూడా ఆశల మీద నీళ్లు పోసినట్టు అయింది. అదేమైంది, కర్నూలులో ఉన్న ఇంకొక మైనారిటీ నాయకుడికి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. ఇంకా డిసైడ్ చేసుకున్నాక ఇంకా అలీకి ఎక్కడ, అలీ గొంతులో అదే ఏదో అంటారు చూడు, అలీ నోట్లో కరక్కాయ పడింది. ఇప్పుడు అక్కడికి పృథ్వీ అనే మనిషి వెళ్ళి ఏమయ్యి వెనక్కి వచ్చాడో చూశారు. ఇప్పుడున్న పోసాని కృష్ణమురళిని ఎలా వాడుతున్నారో, ఎంత నీచంగా వాడుకుంటున్నారో చూస్తున్నాడు అలీ. ఇంత చూసిన తర్వాత ఇంకా ఆ పార్టీలో ఆశలు పెట్టుకొని ఉండటము అనేది ఎంతవరకు సమంజసమో అలీయే ఆలోచించుకోవాలి. పైగా 99 అబద్ధాలు ఆడాడు దేంట్లో, మేనిఫెస్టో విషయంలో. ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజల కంటే నువ్వు ఒకడు ఎక్కువ అవుతావా? ఎవడైనా ఆలోచించుకోవాల్సింది ఇది. ప్రజల్నే ఎర్రోళం చేశాడు. మీకు అసలు నేను మందే అమ్మను అని దొంగ మందు అమ్ముతున్నాడు, వాళ్ళ ఆరోగ్యాలు పాడయ్యేటట్లు. కరెంటు బిల్లులు పెంచను అని కరెంటు బిల్లులు పెంచుతున్నాడు. ఉచిత కరెంట్ ఇస్తాను అని ఇవ్వలేదు. ఇంక నేను చెప్పాలంటే మన టైం సరిపోదు. ఇన్ని చూసిన తర్వాత కూడా అలీకి జ్ఞానోదయం అవ్వలేదు అంటే అలీ స్వార్థంతోనే అక్కడ ఉన్నాడు. అందరి సంగతి ఎట్లా పోతే నాకెందుకు, నాకైతే పోస్ట్ వస్తుంది కదా, నాకు కావాల్సింది నాకు, అందరూ ఏం సంకరాకపోతే నాకెందుకు అనుకున్నాడు. అనుకుంటే నువ్వు కూడా సంకరాకపోయావు. ఇప్పుడు జరిగింది ఏంటి అంటే, అందరికి ఏం జరుగుతుందో చూసి కూడా నాకు మంచి జరుగుతుంది అని నమ్మావు కాబట్టి నీకు జరగాల్సిన శాస్తి జరిగింది. ఇప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చి టీడీపీలో చేరతాడు అని చెప్పి ఒక ఊహాగానం నడుస్తుంది. అంటే అసలు ఫస్ట్ అసెంబ్లీ స్థానమో లేదంటే పార్లమెంటు స్థానమో ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మూడి చేయి చూపించడంతో పోనీ 2 సంవత్సరాల తర్వాత రాజ్యసభ అయినా అవకాశం ఇస్తాడేమో అంటూ ఆయన టికెట్ ఇవ్వకపోయినప్పటికీ వైసీపీలో కొనసాగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ రాజ్యసభ స్థానాన్ని కూడా వేరే వారికి ఆఫర్ చేయడంతో ఇక చేసేదేమీ లేక ఇప్పుడు ఏం చేశాడు, ఈయన అసమ్మతిని ఎంతో కొంత తెలిపాడు. అక్కడ ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగక్కేసరికి అలీ ఎలాగో మనతో ఉండేటట్లు కనపడట్లేదని స్టార్ కాంపెయినర్ల జాబితాలో కూడా అలీ పేరు లేదు. అంటే ఇక దీన్ని బట్టి ఏమైందంటే మనకు అర్థమైంది, ఇక అలీ బయటకు వచ్చే ముహూర్తం ఖరారైంది. మామూలుగా లోపలికి వచ్చే ముహూర్తాలు ఖరారవుతాయి ఎక్కడైనా సరే. ఇక్కడ ఏంటంటే పూర్తిగా మామూలుగా అన్నిసార్లు జరిగినట్టే ఇప్పుడు కూడా ఏంటంటే బయటకు వచ్చే ముహూర్తం ఖరారైందని దీన్ని బట్టి అర్థమైంది మనకి. ఇప్పుడు దీని సందర్భంగా మనకు అర్థమైంది ఏంటయ్యా అంటే, మీరు అతిగా ఆశలు పెంచుకుంటే మీకు ఇలాంటి ఆశాభంగాలు తప్పవు. వైసీపీలో ప్రజల్నే నాశనం చేసినోడు, ప్రజలకే ఏమీ చేయనోడు మీరెంత వాళ్ళ దృష్టిలో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.